సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి అలరించి రియల్ లైఫ్లో హీరోలు స్టార్ హీరోలము అని అనిపించుకున్న నటుడు ఎందరో ఉన్నారు. ఏ మాటకు ఆ మాటేనండి. రియల్ లైఫ్లో హీరో అని అనిపించుకోవడం ఈజీ, కానీ రియల్ లైఫ్లో కూడా ఇతడు హీరో అని ఎంతమంది అనిపించుకుని ఉంటారు కదా. ఇప్పుడు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ నటుడు గురించే. రియల్ లైఫ్లో కనిపించి తనదైన నటనతో విలక్షణ నటుడిగా, ప్రతిభావంతుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కట్ చేస్తే రియల్ లైఫ్లో ఇతడు హీరో అని అనిపించుకున్నాడు. ఇతడు లేకపోయినప్పటికీ అందరూ ఇప్పటికీ చిరకాలం అందరి గుండెల్లో చిరస్థాయిగా ఒక హీరో మాదిరిగా నిలిచిపోయాడు ఈ గొప్ప నటుడు. మరి ఎవరబ్బా అని అనుకుంటున్నారా? ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదండి, టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ విలన్గా మంచి గుర్తింపుని, పేరు ప్రఖ్యాతలను గడించిన నటుడు ప్రభాకర్ రెడ్డి గారు. నటుడు ప్రభాకర్ రెడ్డి గారు తెలియని ప్రేక్షకుడు ఉండడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డాక్టర్ అవ్వాల్సిన వాడిని యాక్టర్ని అయ్యాను అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఈ నటుడి విషయంలో ఇది అక్షర సత్యం. ఇతడు డాక్టర్ కాస్త యాక్టర్గా మారి సిల్వర్ స్క్రీన్ మీద తనదైన నటనతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. స్క్రీన్ మీద విలన్ పాత్రలోనూ, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తండ్రి పాత్రలోనూ, తాత పాత్రలోనూ నటించాడు. దాదాపు 500కు పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఈ నటుడు సినిమా ఇండస్ట్రీలో లేరు. ఈయన భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినప్పటికీ సినిమా ఇండస్ట్రీలో కొనసాగే పరంపర ఏంటండి? అందులోనూ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగేది వారసత్వ పరంపర. మరి అలాంటి ఈ మహా గొప్ప నటుడి వారసత్వం ఏమైనట్టు? వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి రాలేదా అంటే ఉన్నారనే చెప్పాలి. అవునండి, వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ ప్రభాకర్ రెడ్డి మాత్రమే కాదు, ప్రభాకర్ రెడ్డి భార్య మరియు అతని కూతురు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిందే. ఇంతకీ ఆమె ఎవరో తెలిస్తే మీరందరూ నోరెళ్లబెడతారు. సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి అలరించడం మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీ ఓ దశలో చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్న సమయంలో సినిమా రంగంలో పనిచేస్తున్న ఎందరో కార్మికుల కోసం, టెక్నీషియన్ల కోసం ఓ మంచి ఇల్లు కట్టిస్తే బాగుండు అన్న ఆలోచన కలిగింది ఇతడికి. అందుకే ఇందాక నేను చెప్పినట్లు ఇతడు రియల్ హీరో అండి. గచ్చిబౌలిలోని 10 ఎకరాల స్థలాన్ని సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరికీ ఇల్లు కట్టించడం కోసం దానం చేశారు. ఇప్పుడు దాని విలువ ఎంతో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు. గచ్చిబౌలిలోని చిత్ర లేఅవుట్ మన ప్రభాకర్ రెడ్డి గారు 10 ఎకరాల స్థలాన్ని దానం చేశారు. ఇప్పుడు ఎకరం అక్కడ విలువ 50 కోట్లు, అంటే 500 కోట్ల ఆస్తిని దారాదత్తం చేశారు ఈ నటుడు అప్పట్లోనే. మరి ఇక ఈయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఈయన సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి అలరించారు. అయితే ప్రభాకర్ రెడ్డి గారి భార్య కూడా సినిమా స్క్రీన్ కి చెందిందే. అది ఎలాగయా అంటే ఈమె అప్పట్లో హీరోయిన్లు అయిన జయప్రద, జయసుధ మరియు సావిత్రి వంటి వార్లకి ఎందరికో స్టైలిష్ గాను మరియు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. అవునండి, కాస్తంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఆ హీరోయిన్లు ఆయా సినిమాల్లో అంత అందంగా కనిపించడానికి దాని వెనుక ఉన్న రహస్యం ప్రభాకర్ రెడ్డి గారి భార్య కూడా. ఇక ప్రభాకర్ రెడ్డి గారి విషయంలోకి వెళ్తే ఆయనకి 4 ఆడపిల్లలు. ఈయన రెండో కూతురు కూడా సిల్వర్ స్క్రీన్ మీద పనిచేసింది. అది ఎవరయ్యా అంటే ఆవిడ పేరు శైలజారెడ్డి. ఈవిడ కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టైలిష్గా ఎన్నో సినిమాల హీరోయిన్లకి పనిచేసింది. ఈవిడకున్న ఆస్తుల విలువ తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకి, మరి అన్ని కోట్ల ఆస్తిని మీ నాన్నగారు వదిలేసుకున్నారు, మీరు దాని గురించి ఆలోచించట్లేదా, ఏమీ ఆశించట్లేదా అంటే, కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి మాకుంది, కాబట్టి దాని గురించి మేమెప్పుడు ఆలోచించలేదు అని చెప్పుకొచ్చింది. ఆ విధంగా ప్రభాకర్ రెడ్డి గారి కూతురు శైలజారెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్ అందరికీ సుపరిచితురాలు. ఎందరో హీరోయిన్లకి, అలనాటి నేటి రాధ నుంచి మొదలుకొని నేటి లేటెస్ట్ హీరోయిన్లందరికీ ఫ్యాషన్ డిజైనర్ గాను, స్టైలిస్ట్ గాను పనిచేసింది. మరి మొత్తానికి మనం తెలుసుకున్న విషయం ఏంటయా అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో కనపడకుండా పోయిన ప్రభాకర్ రెడ్డి సినీ వారసత్వం సినిమా ఇండస్ట్రీలో కొనసాగట్లేదు అని అనుకుంటున్న తరుణంలోనే మనందరం తెలుసుకున్న విషయం ఏంటయా అంటే ప్రభాకర్ రెడ్డి గారి వారసత్వం కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.